మీటింగ్లో కొన్ని అంశాలు మాట్లాడాలని మీటింగ్కి వచ్చా. సో ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఇంకా ఉండటం బాగా 12 సంవత్సరాల క్రితం ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు చాలామంది సమస్యలు అడ్రస్ చేశాం. కానీ మొన్న 76 మందికి అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చాం. అలాగే 6 ఎకరాల 20 సెంట్లు సీతారామ స్వామి టెంపుల్, బుధవారం టెంపుల్ది గతంలో పరిపాలించిన పాలకులు దాన్ని గ్రాప్ చేద్దాం ఉద్దేశంతో దేవుడి భూమిని కూడా దేవుడి భూమిని కూడా ట్యాంపర్ చేసిన పరిస్థితి. అయినా ఆనాటి ఎంఆర్ఓ నరసింహారావు మీద వరకు చర్యలు నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. చాలా రికార్డులు ట్యాంపర్ అయిన నియోజకవర్గం ఉంటుంది గన్నవరమే. అలాగే ఇక్కడికి బాలశౌరి గారు చెప్పినట్టుగా ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ వస్తే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరిగి ఎన్ఆర్ఐలు అందరికీ చుట్టుపక్కల 4 జిల్లాల్లో మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ సర్కార్ డిస్ట్రిక్ట్స్ వారికి వైబిలిటీ ఆఫ్ ఫండింగ్ ఉన్నా కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకటి అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడితే అమరావతిలో ఫ్లాట్లు ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మైక్రో కెనాల్కి సంబంధించిన కానీ కవులు కానీ ఇంకా 2 వెంచర్లకు సంబంధించినకి ఇంకా స్టిల్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. వాటిని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ దృష్టికి చైర్మన్ మా ఎంపీ గారి దృష్టికి తీసుకొద్దామని ఉద్దేశం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు అయితే వెస్టర్న్ బైపాస్ కనెక్ట్ చేయడానికి డబ్బులుగా పెద్ద తేడా లేదు. కానీ నేను రీసెర్చ్ చేసి ఆఫీసర్లకు పిలిచి మాట్లాడి డిపిఆర్ చేయించా. ఇక్కడ మనం కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కిలోమీటర్ 4 దగ్గర నుంచి NH 163 G2 కిలోమీటర్ 1079 వరకు, అలాగే NH 16 వయా నూజివీడు గన్నవరం రోడ్ని HCL రోడ్ మీదుగా మనం తీసుకుంటే డబ్బులు నేను వేసినా 38 కోర్సే అవుతుంది. 37.7కి డిపిఆర్ రెడీ చేయించా. ముఖ్యమంత్రి గారికి చెప్పా, ఆయనకి ఎంపీ గారికి ఇచ్చి ఆ రోడ్డు వేస్తే 15 మినిట్స్ అట్లీస్ట్ ఇప్పుడున్న టెంటేటివ్గా ప్రెసెంట్ అప్రూవ్ చేసిన రోడ్డు చాలా ఎక్కువ టైం పడుతుంది. టైం మ్యాటర్లో ఇలా తిరిగి వెళ్ళాల్సిన అవసరం. దాన్ని వాయిడ్ చేసి అదే డబ్బులతో ఈ రోడ్డు వేస్తే 15 to 20 మినిట్స్ ట్రావెల్ టైం తగ్గుద్ది. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కానీ సీఎంస్ కానీ ఎవరికైనా దీన్ని పరిశీలించాల్సిందిగా కూడా ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బాలశౌరి గారికి తెలియజేశారు. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితుల అంశాన్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. పద్దాక నేనే అసెంబ్లీలో మాట్లాడాను. అలాగే ఎన్నోసార్లు మాట్లాడి ఎయిర్పోర్ట్ 45 లక్షలు సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేయించిన ఏపీ గ్రీన్ రైన్ క్యాన్సిల్ చేయడం వల్ల అది ఏడీసీకి వెళ్ళడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి రామర్పాడు వరకు గ్రీన్ రైన్ 45,000 చదరపు మీటర్లు ఉంటే దాన్ని డబుల్ చేయమని చెప్పి కోరితే ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా ఇంకా పంజారట్లా ఆ ధర్మజాగారితో కోఆర్డినేట్ చేసుకుని అది కూడా చేయాల్సిందిగా ఎయిర్పోర్ట్ సంబంధిత అధికారులు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. గన్నవరంలో ఒకేసారి కాల్మనీ వ్యవహారం బయటపడిందని, ప్రశాంతంగా ఉన్న గన్నవరం వాతావరణంలో ఒకసారి కాల్మనీ వాళ్ళు విజృంభిస్తున్నారని బాపులపాడు మండలం రేమల గ్రామానికి చెందిన ఒక మహిళ తన 11 ఎకరాల భూమి కాల్మనీ వ్యక్తులు కాజేయాలని చూస్తున్నారని, రాజకీయ ప్రముఖులు వీఎల పాత్రలు ఉందని చెప్పి మీడియాలో వస్తుంది సార్. దీని గురించి మీ నో కామెంట్ అండి. నేను అసలు రాజకీయాల్లో గత గన్నవరం వైభవం తీసుకొస్తానని చెప్పా, గన్నవరాన్ని గత వైభవం తెస్తానని చెప్పా. నేను ఎక్కడ పంచాయతీలు చేయని చెప్పా, సివిల్ సెటిల్మెంట్ చేయని చెప్పా, మట్టి తవ్వనని చెప్పా. మట్టి ఫ్రీగా 12 సంవత్సరాల తర్వాత ఇచ్చి అది మాత్రం మీరు మాట్లాడలా. అలాగే 12 సంవత్సరాలు భూదోపిడీ జరిగింది. ఎంఆర్ఓ నరసింహారావు మాధురి అనేవాళ్ళు ఎమ్మెల్యే సీట్లు ట్రై చేసే రేంజ్కి వెళ్ళినా వాడి మీద ఎంక్వైరీ చేయమని అసెంబ్లీలో కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తా. ఎంఆర్ఓ వాళ్ళు రికార్డు ట్యాంపర్ చేశారు. మరలపాలెంలో రైతు సోదరులు 20 వేలు పెడితే రోజు నాకు ఇదే కరెక్ట్ అయిపోయింది. ఇటు సరి చేయటం లేదా ఎయిర్పోర్ట్ వెళ్ళి వచ్చి మాట్లాడు. కానీ కాల్మ్ అనేది గత వైసీపీ ప్రభుత్వం లేదా నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడాను. శాసనసభలో ఈ కాల్మనీ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికార పార్టీ శాసనసభ్యుడిగా శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని కూడా కోరాను. సార్, అప్పులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు సార్. ప్రామిసరీ నోట్ని మనుషుల మీద నమ్మకాలు పోయినాయి సార్. కానీ సేల్ డీడీలు చేస్తే ఆ భూమిని వెనక్కి ఇవ్వట్లేదని మాట్లాడుకుంటున్నారు సార్. దయచేసి మార్టిగేజ్కి ఒక యాక్ట్ తెమ్మని రెవెన్యూ మినిస్టర్ చెప్పాను. అలాగే ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ సాక్షి ఆన్ రికార్డు కోరాను. అలాగే నేనైతే ఎక్కడ పంచాయతీలు చేయను, నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేంట్లో ఇన్వాల్వ్ అవ్వనని చెప్పా. కాకాని వెంకటరత్న గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు మహానుభావుల స్థాయిలో పనిచేయలేకపోయినా గత శాసనసభ్యుడు చేసినట్టుగా పనికిమాలిన పనులు కానీ ప్రైవేట్ పంచాయతీలు కానీ ఇలాంటివి నేను ఎప్పుడు చేయనని చెప్పా. సో ఈ నియోజకవర్గంలో అలాంటి ఏం జరగడానికి అవకాశం లేదు, జరగదు.